నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో కేసీఆర్ గారు దేవుడు అంటూ, కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. సో మరి కవిత కాంగ్రెస్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణలో అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే కవిత బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారంటూ కూడా చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏమంటారు సార్ దీని గురించి? కవిత కాంగ్రెస్ లో చేరిక గురించి ముందు చెప్పింది ఉల్ఫ్. ఈ ఛానల్లోనే మనమే మాట్లాడుకున్నాం. ఏంటి ఇవాళ ఎలా అయితే షర్మిల అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ వైఎస్ కుటుంబం నుంచి కాంగ్రెస్ లో చేరటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు, అక్కడ అన్నా చెల్లెళ్ళ యుద్ధంలో చెల్లి కాంగ్రెస్, ఇక్కడ అన్నా చెల్లెళ్ళ యుద్ధంలో కూడా ఈ చెల్లి కాంగ్రెస్ వైపు అడుగుల. అంటే ఇప్పుడు తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ టీని కోల్పోయింది, అది కాస్త బీఆర్ఎస్ గా మారింది. అందుకని తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ లో ఇవాళ కవిత చేరుతోందా అని మనం గతంలో మాట్లాడాం. అదే ఇవాళ మీడియా కూడా హైలైట్ చేసింది. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కవిత ఢిల్లీలో అధిష్టానంతో, కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరిపిందని, రాహుల్ గాంధీతో, అక్కడ ప్రియాంకతో, వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వాళ్ళతో వాళ్ళు సంప్రదించినట్టుగా, వీళ్ళేదో దానికి అడ్డం పడ్డట్టు, ఏది కల్వకుంట్ల కుటుంబంలో మనం చీలికలు సృష్టించామన్న చెడ్డ పేరు మనకు వస్తుందని వీళ్ళేదో చెప్పినందుకు ఇప్పుడు కవిత కాంగ్రెస్ చేరిక ఆగిందంటూ ఈరోజు వచ్చిన కథనం. అది వాస్తవమై ఉండదు. ఏది కేసీఆర్ కుటుంబంలో చీలికలు కాంగ్రెస్ వల్ల వచ్చాయని ప్రజలు అపోహపడతారు, దానివల్ల కాంగ్రెస్ నష్టం జరుగుద్దనేది అపోహ. ఏది కాకపోతే వీళ్ళు ఎందుకని వద్దని ఉంటారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కవిత చేరికని ఎందుకు అడ్డుకుని ఉంటుంది? ఎక్కడ కవిత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టుద్దో, ఇక్కడ కూడా కల్వకుంట్ల కుటుంబమే తిష్టేసి ఇటు కాంగ్రెస్ లో మళ్ళా కల్వకుంట్ల కుటుంబాందే ఆధిపత్యం అవుతుందో, అంటే ఇదేంటి ఆధిపత్య పోరులో భాగంగా అడ్డుకుని ఉండొచ్చు. అంతే తప్ప ఆ కుటుంబ కలహాలు సృష్టించామన్న చెడ్డ పేరు వీళ్ళకంతా ఇది లేదు. కాంగ్రెస్కి చెడ్డ పేరు తేవాలన్న తలంపేమీ కాదనమాట. అంటే రాజకీయంగానే చూడాలి దీన్ని. కవిత ఇవాళ బీఆర్ఎస్లో ఇమడలేకపోవటం వాస్తవం. కవిత కల్వకుంట్ల కుటుంబంలో నిరాదరణకు గురవ్వడం వాస్తవం. తండ్రి నిరాదరణకు గురైంది. ఎవరో దాకా ఎందుకు? ఇప్పుడు జైల్లో కూతురు ఉన్నప్పుడు పరామర్శించని తండ్రి మొదటిసారి చూసాం. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉంది. అది నిరూపణ కాని నేరం. ఆమె అందులో ఉందా లేదా అది కోర్టులు డిసైడ్ చేస్తాయి, దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి, అరెస్ట్ చేశాయి. కానీ తండ్రిగా కేసీఆర్ కనీసం పరామర్శకి ఆ జైలుకి వెళ్ళలేదు. ఆ 5 నెలలు అసలు ఆయన ఢిల్లీయే అడుగు పెట్టలేదు. ఎంతవరకు అన్న ప్రయత్నించాడు. కేటీఆర్ పదే ఢిల్లీ వెళ్ళాడు, సరే ఖరీదైన లాయర్లను పెట్టారు. హరీష్ రావు వెళ్ళాడు. అక్కడ హరీష్ రావు కేటీఆర్ పరంగా కవితను బయటకు తెచ్చే కృషి జరిగింది, కానీ తండ్రి బియాండ్ ద స్క్రీన్. ఆఫ్ కోర్స్ తండ్రి ఆదేశాల మేరకు, సూచనల మేరకే వీళ్ళిద్దరూ అక్కడ ఈ చర్చలు, ఈ కసరత్తు జరిపి ఉండొచ్చు. కానీ కూతుర్ని పరామర్శించని తండ్రిగా, ఎందుకంటే తల్లి వృద్ధాప్యంలో, అనారోగ్యంలో కూడా ఆమె వెళ్ళారు. తను బయటకు వచ్చిన తర్వాత ఆమెను రిసీవ్ చేసుకోవటం, తండ్రి దగ్గర ఆశీస్సులు తీసుకోవటం, ఎందుకైనా కానీ ఈ తండ్రి కూతుళ్ళ మధ్య ఎడముఖం పెడముఖం. ఎప్పటి నుంచి తనకు తెలియకుండా మరి ఆ స్కామ్లో కవిత ఇరుక్కుందనా? ఇప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్, కేజ్రీవాల్ లేకపోతే సిసోడియా, లేకపోతే ఇక్కడ ఆమె ఆడిటర్ బుచ్చిబాబు అని, వీళ్ళందరూ కూడా అభిషేక్ అనే అతను, ఇప్పుడు వాళ్ళందరిది ముఠాగా కవిత ఏర్పడి తనకి చెడ్డ పేరు తెచ్చిందని ఆమెను దూరం పెట్టాడా? వీటన్నిటికీ పరాకాష్ట మొన్న ఆ రజతోత్సవ సభ. రజతోత్సవ సభలో మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేడు, లేకపోతే కవిత లేదు.
ఆ డయాస్ మీద ఆమె ఉన్నా కూడా ఆమెను ఎవరు పట్టించుకోకపోవడం. అవును. అంటే కవితని ఇవాళ ఆ పార్టీ, ఆ కుటుంబం ఒక గుదిబండగా భావిస్తోందా? అందుకే తనను తాను వైదొలగటమా? మొన్న కవిత రాసిన లేఖ, సరే. ఆ ప్రకంపనలు ఒక రకంగా బీఆర్ఎస్లో భూకంపం పుట్టించింది. అవును. తండ్రిని మెచ్చుకుంటూనే, తండ్రి దేవుడు అంటూనే, తండ్రి చుట్టూ, ఆ దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న. ఇప్పుడు దేవుడి చుట్టూ దెయ్యాలు ఎలా ఉంటాయి? దెయ్యాలుంటే అతను దేవుడు ఎలా అవుతాడు? సరే, ఇంకొకటి దీనికి సంబంధించి ఎంపీ రఘునందన్ రావు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగానే దయ్యాలుంటే 12 సంవత్సరాల దాకా ఏం చేశారంటూ, కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే నెపంతోనే కొత్త డ్రామా క్రియేట్ చేశారు. అలాగే కవిత జూన్ 2న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా ఆయన కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. ఏమంటారు సార్ దీని గురించి? వాళ్ళందరూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీలో లక్ష్మణ్ ఒక రకంగా మాట్లాడతారు, రఘునందన్ రావు ఒక రకంగా మాట్లాడతారు, కిషన్ రెడ్డి, సంజయ్ ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అట్లాగే కాంగ్రెస్ లో కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మహేష్ గౌడ్ ఒక రకంగా మాట్లాడితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకో రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు అన్నదే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా, ఇప్పుడు మీరు చెప్పిన రఘునందన్ రావు చెప్పి అన్నా ఒకటే. ఇది నాటకం అంటున్నారు. ఏంటి నాటకం వల్ల వాళ్ళు పొందే లబ్ధి? ఇది నాటకమే అనుకుందాం. ఈ నాటకం వల్ల కేసీఆర్కి, బీఆర్ఎస్కి లాభమా? ఈ నాటకం వల్ల కవితకేం లాభం? అక్కడ వివాదం వాస్తవం, అక్కడ విభేదాలు వాస్తవం, కుటుంబ విభేదాలు, కుటుంబ వివాదం ఇవాళ పార్టీ వివాదంగా, పార్టీ అంతర్గత కుమ్ములాటగా మారింది. అది ఆస్తుల పంచాయతీనా, రాజకీయ పదవుల పంచాయతీనా? మొన్న కూడా కవిత ఎవరో రాజీకి వచ్చారని, కేసీఆర్ తరపున, కేసీఆర్ కూడా కూతురుతో ఏదో ఫోన్లో మాట్లాడాడని మనం మీడియాలో కథనాలు. ఇప్పుడు ఆ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు లేకపోతే ఆ ఎమ్మెల్సీ వచ్చి కవిత ఇంటికి 2-3 సార్లు భేటీలు అయ్యారు. తన హోదా పైన స్పష్టత ఆమె కోరిందని. ఇప్పుడు అతన్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇవాళ రేపొద్దున మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, వచ్చుదో రాదు వేరే విషయం. అది రాకముందే వీళ్ళు పదవుల కాట్లాట. అన్నని సీఎం చేస్తే నా పరిస్థితి ఏంటి, నాకేంటి గ్యారంటీ అని ఇవాళ కూతురు అడుగుతోంది అనేది ఇవాళ మీడియాలో కథనాలు. అసలు ఇది కాదు. ఈరోజు మనం చూసాం, జాగృతి మీటింగ్ పెట్టింది లేటెస్ట్గా నిన్న. ఆ సింగరేణి క్యాలరీస్ అక్కడికి సంబంధించినటువంటి జాగృతి వాళ్ళందరూ వచ్చారు. ఒక 11 ఏరియాల్లో ఆ జాగృతి విభాగాలను ఆమె నియమించిందని, అక్కడ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఆమె ఏదో విమర్శలు చేసినట్టుగా, ఆ బొగ్గు కార్మికుల సమస్యల పైన రేవంత్ పట్టించుకోవటం లేదు, రేవంత్ మోడీ కుమ్మక్కయ్యారని మరి ఆమె చేస్తున్న విమర్శ. ఇదంతా ఇప్పుడు ఇవాళ రాజకీయ శూన్యం. తెలంగాణలో ఇవాళ పొలిటికల్ వాక్యూమ్, ఏది అపోజిషన్లో శూన్యం ఏర్పడుతుంది. మనం చూసాం, బీఆర్ఎస్లో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు 1.5 ఏడాది అయ్యింది. ఏది కేసీఆర్ ఓడిపోయి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యి 4 నెలల్లోనే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 20% పోయింది. అంటే అసెంబ్లీలో నీకు 38% వస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 18% వచ్చాయి. తను ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఏకమవుతున్నాయి. బీజేపీని ఇవాళ సవాల్ చేసే స్థితిలో బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఆమె రాసిన లేఖలో అదొక పాయింట్. ఏది మీరు మరి వక్ఫ్ బిల్లు గురించి అసలు ఏమీ మాట్లాడలేదని, లేకపోతే బీసీల 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలేదని, బీజేపీ పైన మీరు ఏదో ఆపరేషన్ కగారు గురించే ఒక మాట మాట్లాడి వదిలేశారు తప్ప మీరు విమర్శలు చేయలేదని అసంతృప్తి క్యాడర్లో ఉందని చెప్పింది ఎవరు? కవిత. అంటే కవిత ఇవాళ బీజేపీపై పోరాటం కోరుకుంటోంది. తనను జైల్లో పెట్టింది బీజేపీ నాయకత్వం కాబట్టి ఇవాళ బీజేపీని ఆమె మరి ఢీ కొట్టాలన్న కవిత, బీజేపీతో సయోధ్యగా సానుకూలంగా వెళ్ళాలన్న తండ్రి కొడుకులు ఎవరు? కేసీఆర్, కేటీఆర్. ఇక్కడ ఒక స్ట్రగుల్, ఒక అంతర్యుద్ధం ఇవాళ ఆ పార్టీలో, ఆ కుటుంబంలో. ఈ అంతర్యుద్ధానికి కారణం ఎవరు? బీజేపీ. ఏది? బీజేపీ పట్ల బీఆర్ఎస్ సంబంధాలు. బీజేపీపై పోరాటాన్ని కేసీఆర్ ఆపేశాడు, సాగిల పడుతున్నాడు. మోడీ మీద ఒక మాట మాట్లాడటానికి ఆయనకి ధైర్యం చాలటం లేదు. ఒకవైపు కేసులు, రేపొద్దున కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. 5వ తారీఖు వస్తానని మరి కేసీఆర్ నిన్న చెప్పారంటున్నారు.
అంటే ఇది కూడా హరీష్ రావు వర్చువల్ గా వెళ్ళాలా లేకపోతే ఫిజికల్ గా వెళ్ళాలంటూ కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సార్ కేసీఆర్ గారు. ఎలా వెళ్ళినా ఇవాళ వాళ్ళు అనుమతించాలా, అవును, వర్చువల్ గా వాళ్ళు అనుమతించడానికి సిద్ధం ఉండరు. అవును. అప్పుడు మీరు ఎగ్గొడతారా? ఉమ్, ఉమ్, అంటే ఒకటి ఆయన ఆరోగ్యం, ఉమ్, ఏది ఆయన మొన్న కూడా రైతోత్సవ సభలో నడవటం, మెట్లు ఎక్కలేక ఎక్కడం. ఉమ్, ఇప్పుడు అటు అనారోగ్యంతో ఇవాళ కేసీఆర్, ఉమ్, ఇటు మరి ప్రజల నిరాదరణతో బీఆర్ఎస్. అవును, ఒకవైపు కేసీఆర్ ఆరోగ్యం ఒక సమస్య, ఉమ్, కేసులు మరొక సమస్య. ఉమ్, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఇవాళ నిలదొక్కుంటుందా లేదా? మొన్నేదో రజతోత్సవ సభ, ఉమ్, జన సమీకరణ ఉమ్, బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందనే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కవిత కుంపటి. అవును, ఇప్పుడు నీ కూతురే కాంగ్రెస్లో చేరిపోవటానికి అధిష్టానంతో మాట్లాడుకుందంటే ఇంకా మేమెందుకు ఉమ్, ఉమ్, అని ఆ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు వెళ్తారంటున్నారు. ఇప్పటికే 10 మంది వెళ్ళిపోయారు. ఉమ్, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఉమ్, మొన్న గెలిచిన 38 మందిలో అవును, ఇవాళ జీహెచ్ఎంసీలోనే నీకు 16 మంది ఉంటారు. ఉమ్, ఉమ్, ఎవరు? బీఆర్ఎస్. ఉమ్, 24 సీట్లు ఉంటాయమ్మా. అవును. ఇది జీహెచ్ఎంసీలో అవును, 24 సీట్లలో మజ్లిస్ 7 గెలిచారు, ఓకే, ఉమ్, బీజేపీ 1, ఉమ్, మిగతా 16 బీఆర్ఎస్. ఉమ్, ఇప్పుడు ఈ 16 మంది తట్టాపుట్ట సర్దుకుంటారా? ఇప్పటికే అరికపూడి గాంధీ, ఉమ్, ఆ తర్వాత ప్రకాష్ గౌడ్, అవును. అనేక మంది వెళ్ళిపోయారు. ఉమ్, అసలు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉమ్, ఆ మొదటి వారమే 4 వెళ్ళి కలిశారు. అవును, 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 సునీత లక్ష్మారెడ్డి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, ఉమ్, వీళ్ళందరూ కూడా కలిసిన పరిస్థితుల్లో ఉమ్, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ ఉమ్, కవితని ఇవాళ సర్దుబాటు చేసుకుంటుందా? పంచాయతీ సెటిల్ చేసుకుంటుందా? ఉమ్, కవిత యొక్క ఆ భూకంపం ఉమ్, అది ఎలా మరి ఉపశమనం కలిగిస్తారు? ఉమ్, లేకపోతే ఇప్పుడు ఈ పార్టీ వదిలి వెళ్ళవాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకు అడ్డుకట్ట వేయగలరా? ఉమ్, ఉమ్, ఒకవైపేమో ఉమ్, నోటీసులు, ఉమ్, ఎంక్వైరీలు, అవును, కేటీఆర్ కూడా వచ్చిందంట నోటీసు. అవును, ఏది? అవును. ఏసీబీ AC. ఫార్ములా కార్ రేసులో ఫార్ములా ఈ కార్ రేస్. రమ్మంటే నేను అమెరికా వెళ్తున్నా, అమెరికా నుంచి వచ్చి నాకు వస్తానంటున్నాడు. అవును, 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 అటు కేసులు, అవును. ఇటు కవిత, ఉమ్, 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 బీఆర్ఎస్ బతుకుద్దా? ఉమ్, ఉమ్. ఓకే, ఓకే సార్, నమస్తే. నమస్తే.